ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 21 నుండి 23 వరకు తిరుచానూరులో వసంతోత్సవాలు. శ్రీ పద్మావతి దేవి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు పరిసమాప్తం. శ్రీ మలయప్ప స్వామి రామానుజుల వారి తిరువీధి విహారం. శ్రీశైల మహాక్షేత్రంలో సహస్ర దీపార్చన సేవ. వెండి రథంపై ఆది దంపతుల అద్భుత కటాక్షం. అహోబిలంలో నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధిలో ధ్వజారోహణం. ఘనంగా జగద్గురువుల జయంతి ఉత్సవాలు. శంకర భగవత్పాదులకు విశేష ఆరాధనలు. ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందుకు గాను టీటీడీ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా నెలవైన పవిత్ర పుణ్యప్రదేశం తిరుచానూరు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి దేవి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ చక్రవర్తి గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు ఆలయాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు వంటి పలు రకాల ఔషధీకృత ద్రవ్యాలతో సిద్ధం చేసిన సుగంధ పరిమళ లేపనంతో అమ్మవారి గర్భాలయ గోడలకు, ఇతర దేవతల ఉపాలయాల్లో అర్చకులు, అధికారులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలు, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలను పురస్కరించుకుని భక్తులు నూతన పరదాలను విరాళంగా అందజేశారు. హైదరాబాద్కు చెందిన దాత స్వర్ణకుమార్ రెడ్డి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపం వద్ద 11 పరదాలను డిప్యూటీఓ గోవిందరాజన్కు అందజేశారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జరిగే వసంతోత్సవ విశేషాలను వివరించారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయర్ల వారికి వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం రోజు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వర్తించబడినది. ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంతయ లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారంగా నిర్వర్తించబడును. ముఖ్యంగా మంగళవారం రోజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మండపంలో అభిషేకం మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకాలతో అలంకారము ఉంజేసేవ నిర్వర్తించబడును. ముఖ్యంగా రెండవ రోజు 24వ తేదీ బేస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును. 3 రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. ఈ యొక్క వసంతోత్సవం కావాల్సిన భక్తులందరికీ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యములు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి
ఈ అమ్మవారి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల త్రినక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రూపొందించి అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ అనే దివ్యనామాన్ని భక్తకోటికి చేరువ చేసి ధర్మ ప్రచారానికి నాంది పలికి ధర్మ ప్రబోధకులుగా మార్గనిర్దేశకులుగా పాటుపడిన పరమపావన భాగవతోత్తములు శ్రీ రామానుజుల వారి జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అత్యద్భుతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రామానుజుల వారికి ఆఖరి రోజున గంధపు పొడి ఉత్సవాన్ని ఏకాంతంగా జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై, అలాగే భగవద్ రామానుజుల వారిని వేరొక తిరుచిపై స్వామివారికి అభిముఖంగా వేంచేపు చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఊయలపై ఆది దంపతుల ఉత్సవ సోయగం భక్తులను మురిపించింది. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల సేవ, సహస్ర దీపార్చన సేవ భక్తుల సభరితంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను పుష్పశోభిత ఊయలపై అందమైన అలంకారాలతో కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, సహస్ర దీపారాధనలతో శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా వెండి రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలతో వెలుగొందుతోంది. పెద్ద అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామి వారి సన్నిధిలో నారసింహ జయంతి సంయుక్త వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు, పండితులు, ఋత్వికులు విశ్వక్సేన మృత్ సంగ్రహణంతో అంకురార్పణ క్రతువును మంగళకరంగా పూర్తి చేశారు. ఇక నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెద్ద అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వైభవపేతంగా ధ్వజారోహణం జరిగింది. ధ్వజస్తంభానికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు సుముహూర్త సమయంలో సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుడ ధ్వజ పటాన్ని ఆరోహణం చేసి ధ్వజారోహణం నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చకులు సంకల్ప పూజ, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధనతో ఉపచారాలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెజవాడ నగరం జయ జయ శంకర హరహర శంకర నామస్మరణతో మారుమోగింది. అద్వైత సిద్ధాంతకర్త అపర శంకరులు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను అమ్మలగన్న అమ్మ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర భగవత్పాదుల వారి దివ్యమంగళ మూర్తిని రథంపై వేంచేపు చేసి అర్చనలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల శంకరం లోకశంకరం నామస్మరణలు, ఆదిశంకరాచార్య వేషధారణలు ధరించిన బాలశంకరుల నేతృత్వంలో దుర్గా మల్లేశ్వరుల సన్నిధి నుండి నగర వీధుల్లో ఆదిశంకరాచార్యుల శోభాయాత్ర ఆహ్లాదకరంగా సాగింది. కడప జిల్లాలో పంచనది సంగమ క్షేత్రంగా వినితికెక్కిన ఆలయం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం. ఆలయ ప్రాంగణంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి రథోత్సవం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులకు సంప్రదాయ పూజలతో స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ చెన్నకేశవ అనే నామస్మరణల నడుమ పుష్పగిరి వీధుల్లో రథోత్సవం అట్టహాసంగా సాగింది. అహోబిలహరిని అర్చితును
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ శంకర మఠంలో జగద్గురువులు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా శ్రీ కామాక్షిదేవికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఉపాలయంలో కొలువైన ఆదిశంకరుల మంగళమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా మంగళాభిషేకాలు మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని కట్టమంచిలో వేంచేసిన శ్రీ బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ఊయలపై నందివాహనంపై ఆశీనులను చేశారు. వేదపారాయణం, భక్తి గీతలాపన, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ ఘాట్ రోడ్లో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక వేదికపై వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సకల ఉపచార ప్రయుక్త కైంకర్యాలను పూర్తి చేసి కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవ సుందరంగా సాగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని గణపతికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి మంగళ స్వరూపానికి అర్చకులు పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనం వంటి పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై చక్కటి పుష్పమాలలు స్వామివారికి ధరింపజేసి బిల్వార్చన, పుష్పార్చన, మహా అర్చనాది సేవలతో పూజించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివ. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ శారదామాత ఆలయంలో శంకర జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదిశంకరుల పాలరాతి మూర్తికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో కమనీయంగా అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో శంకర భగవత్పాదుల వారికి అభిషేక సేవ పూర్తి చేసిన తర్వాత ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. ఓం సూక్ష్మతత్పరసజ్ఞాయ నమః, ఓం కార్యాకార్య ప్రబోధకాయ నమః, ఓం జ్ఞానముద్రాంచిత కరాయ నమః. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గంగా పార్వతీ సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో శంకరుల జయంతి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శంకరుల చిత్రపటాన్ని వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేదపారాయణంతో స్వామివారిని సేవించి తీర్థప్రసాద వినియోగం చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. అలాగే గోదావరి తీరం నుండి బిందు తీర్థాన్ని సేకరించి స్వామివారికి అభిషేకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 70,815 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,245 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.